కొన్నిదెల శివశంకర వరప్రసాద్ చిత్ర పరిశ్రమలోకి వచ్చి చిరంజీవిగా మారి అసంఖ్యాక ప్రేక్షక హృదయాలలో స్థిరంజీవిగా ఎదిగి మెగాస్టార్ అవతరించే వరకు ఆయన తండ్రి ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఆయన సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. నీతి నియమాలతో నిజాయితీతో అహర్నిశలు కష్టపడడం, ప్రభుత్వం ఇచ్చే జీతానికి రెండింతలు పనిచేయడం తప్పితే మరో వ్యాపకం తెలియని ఓ నిరంకుశ ఉద్యోగిగా ఆయనకు పేరు. కొందరు తండ్రుల వల్ల పిల్లలకు పేరు గుర్తింపు వస్తాయి. కొందరి విషయంలో ఇది పూర్తిగా విభిన్నం. కొందరు పిల్లల వల్ల తండ్రులకు చాటింపు లభిస్తుంది. సచిన్ పెద్ద బ్యాట్స్మెన్ అయ్యే వరకు ఆయన తండ్రి ఎవరో ప్రపంచానికి తెలిసే అవకాశం రాలేదు. చివరిగా ఆయన ఓ భారతరత్న తండ్రి చరిత్రలో, అలాగే మెగాస్టార్ ఎదిగిన చిరంజీవి అనే చారిత్రక కథానాయకుడిగా చిరంతనమైన కీర్తి ప్రతిష్టలకు కేంద్ర బిందువుగా ఎదిగిన తర్వాత ఆయన తండ్రి ఎవరు అనే సంగతే పూర్తిగా మృగ్యం. కానీ ఆయన గతం పోరులలోకి తొంగి చూస్తే ఆయన సినిమా పట్ల అభిరుచి, అనురక్తి ఉన్న కళాకారుడే. ఏవో అరా ఒకటి సినిమాల్లో కూడా చిరు పాత్రలు పోషించారని చెబుతారు. కానీ ఆయన ఉద్యోగ బంధనాలలో చిక్కుకొని కుటుంబ బాధ్యతల ముందుకు మోకరిల్లి తన కళాభిరుచిని పక్కన పెట్టేశారు. పూర్తినిడిని ఉద్యోగ జీవితాన్ని విజయవంతంగా గర్వంగా ముగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి తండ్రి పేరు కొనిదెల వెంకట్రావు అని బ్రహ్మ ప్రపంచానికి బాహటంగా తెలిసినా కూడా ఆయన ఎప్పుడు ఓ షూటింగ్ దగ్గరికి వచ్చినా కానీ చిరంజీవి గారికి జరిగిన 1,00,000 విజయోత్సవ సభలలో కానీ ఎప్పుడు పీట వేసుకున్నది లేదు. ఆయన ఒక తత్సంగిలా మాత్రమే జీవితాన్ని గడిపారు. తన కొడుకు కట్టిన విలాసవంతమైన 4 గోడల మధ్యన మౌనముద్రుడిగా కాళ్ళని వేళ్లబుచ్చారు. ఇప్పుడంటే సోషల్ మీడియాలు వచ్చాక ఆయన ఫోటోలు చూస్తున్నారు తప్పితే అంతకుముందు ఆ ముచ్చట కూడా లేదు. ఏకాంతవాసంలో భార్యతో వనస్తప్రాశం అనే జీవన సంధ్యాకాలాన్ని నిశ్శబ్దంగా స్వీకరించారు. ఇంత కష్టమిది. కొడుకేమో అరివీర భయంకరుడు, జగదేక వీరుడు,